ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన వారలారా, మనందరి కొరతలను తీర్చే దేవుడు మన తండ్రి వాక్యం ద్వారా చెబుతున్నారు. తన మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాను అని. మనందరి జీవితాలలో కూడా ఏదో ఒక కొరతను కలిగి ఉంటాము. ఇది జరిగితే బాగుంటుంది, ఈ ఒక్క కార్యము నెరవేరడం లేదే అని బాధలో ఉంటాము, కలత చెందుతూ ఉంటాము కదా. అయితే దేవుడు చెప్తున్నారు, మీకు పరిపూర్ణమైన ఆశీర్వాదమును ఇస్తాను అని, మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది అని, అన్ని విధాల నన్ను దేవుడు ఆశీర్వదించాడు అని సంతోషముతో సాక్షులుగా మనందరము కూడా ఉండాలి అని దేవుడు ఆశపడుచున్నారు. కాబట్టి మీ అవసరత ఏదైనా సరే తండ్రి దగ్గర చెప్పుకోవటానికి సంకోచింపవద్దు. ఆయన మనలను సృజించిన తండ్రి, తన పోలికలో నిర్మించిన తండ్రి. కాబట్టి మన తండ్రి దగ్గర ఏదైనా అడగగలిగే స్వతంత్రత మనకు ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు, తన మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాను అని. ఈ సమయంలో మనందరము కూడా ప్రతి అవసరత గురించి యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, ఈ కొరత ఉంది, ఈ అవసరత ఉంది అని వేదనతో భారముతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసయ్య, ఆ కార్యములో మీరు తక్షణమే ప్రభువా అద్భుతము చేయండి. ప్రతి అవసరతను మీ మహిమలో తీర్చి సంతోష గానములతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.